మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సిఎంఆర్ విశాఖ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం. పవర్డ్ బై లూనార్ట్స్ వాక్మేట్, కో ప్రెజెంటెడ్ బై సవాల్ డిటర్జెంట్ సోప్. ముద్దిమ్మంది ఓ చామంతి, మనసిమ్మంది ఓ పూబంతి, చలిరాతిరిలో జత జాతరలు ఎటుపోరు జాబిలి, రహదారులన్నీ తారలైన వేళ. మోహన్ బాబు గారు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించిన సినిమా దేవత. ఆ మూవీలో నుంచి ఒక సీన్ చూద్దాం. ఈ సీన్ గురించి కూడా చెప్పాలంటే, ఏ నిర్మాత గాని, ఏ దర్శకుడు గాని, ఏ నటుడు గాని ఒక కులాన్ని అగౌరవపరచాలని సినిమాలు తీరు. ఎన్నో సంవత్సరాలకు ముందు మాలపిల్ల అని సినిమా తీశారు, అలా ఇంకోటి తీశారు. అందుకే కుల మతాలకు అతీతంగా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్ అండ్ క్రీడ్ 1992లో భారతదేశంలో ప్రాస్పెక్ట్స్లో కులం అని తీసేసిన వ్యక్తిని భారతదేశంలో ఐఎమ్ ద ఓన్లీ వన్ మ్యాన్. విద్యాలయాలు పెట్టి కులమతాలకు అతీతంగా 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. డబ్బాలు కొట్టుకునే కొంతమంది రాజకీయ నాయకులు కాదు. ఫ్యాక్ట్. ఊర్లో చెయ్యరాని పనులు ఏదైతే చేయకూడదో ఆ పనులన్నీ చేసేసి బాబాయ్ దగ్గర నుంచి ఆస్తి కాజేసి బామ్మ దగ్గర నుంచి నేను ఊరి వదిలి వెళ్ళిపోవాలి, ఆ డబ్బు తీసుకుని సిటీకి వెళ్ళిపోవాలి, తాగాలి, విచ్చలవిడిగా తిరగాలి. అది నా క్యారెక్టర్. ఆ పాత్ర స్వభావంలో ఏం చేస్తే బాగుంటుందంటే, అంతకు ముందు ఇంకోటి అదే పాత్ర ఇంకోటి ఏదో క్యారెక్టర్ ఉంది. దీనిలో ఒక బ్రాహ్మణోత్తముడు అర్ఘ్యం తీసుకుంటూ ఉంటే ఎవడు తన్నా కూడా పాపమే. అదే మనం తపస్సు చేస్తున్నా ఇంకొకడు వచ్చి తపస్సు భంగం కలిగిస్తే కూడా తప్పే. ఆ నడక చూడండి, నడక రాఘవేంద్రరావు చూపించాడు. ఆయనలో అన్ని కళలు ఉన్నాయి. రసికత్వం ఉంది, ఆవేశం ఉంది, ఉక్రోషం ఉంది, పొగరు ఉంది, ఆ సెంటిమెంట్ ఉంది. అందుకే అన్ని రకాల పాత్రలున్నాయి. ఒక సినిమాలో 20 పాత్రలుంటే 20 పాత్రలకు చెప్పగలిగిన వాడే దర్శకుడు. అదే దర్శకుడు, దర్శకేంద్రుడు నా సోదరుడు రాఘవేంద్రరావు. ఒక సినిమా నటుడికి హిట్ అయితే మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయన సినిమాలో యాక్ట్ చేసినప్పుడు కూడా ప్రతి పాత్ర నన్ను పైకి తీసుకెళ్ళింది, మంచి నటుడిగా తయారు చేసింది. హ్యాట్స్ అప్ టు సోదరుడు రాఘవేంద్రరావు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. అక్కడ ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది సార్. అదేంటి అంటే అల్లరి మొగుడు నుంచి ఒక సీన్ చూస్తే అర్థమైపోతుంది సార్. ఒక ప్రొడ్యూసర్గా విష్ణు వరుసగా ఇన్ని రకాల క్యారెక్టర్స్లో ఏ రకమైన క్యారెక్టర్స్లో సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాము అని చూశారు కదా. అల్లుడు గారి కాడి నుంచి, దేవత కాడి నుంచి, 16 వయసు కాడి నుంచి ఒరిజినల్గా అతనిలో ఉన్న ప్లస్ పాయింట్ పోకూడదు, ఎంటర్టైన్మెంట్ పోకుండా డ్రామా ఉండేది ఆలోచించాలని చెప్పి నేను సత్యాందు ఫస్ట్ టైం షిరిడి వెళ్ళాం అనమాట. జనరల్గా అంతకుముందు కొన్ని సినిమాలు వచ్చాయి. ఒక అమ్మాయిని లవ్ చేసిన తర్వాత అమ్మాయి చచ్చిపోయింది అనుకుని ఇంకో అమ్మాయిని చేసుకున్న తర్వాత మళ్ళీ బతికొస్తున్నారు. అప్పుడు ఏడుపులు పిడపబ్బులు, దాంతో డ్రామా నలిగిపోవటం అని ఉంటాయి. ఏడుపులు పిడపబ్బులు అనే ఒక్కటే తీసేసాం అంతే. అవి తీసేసి తిరిగి వచ్చినా కూడా అది ఎంటర్టైనింగ్ ఎలా చెప్పాలి అనే ఆలోచనతో మొదలయ్యి ఎల్లరి మొగుడు వచ్చింది. అంటే ఏదైతే ప్లస్ పాయింట్ ఉందో ఆ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా అందులోంచి డ్రామా తీసుకురావాలి అని అనుకుని తయారు చేసాం అన్నమాట. పర్టికులర్గా ఈ సీన్లో ఒక బ్యాడ్ మోటివ్తో ఉన్న వ్యక్తి మంచివాడిగా మారటానికి టాలెంట్ ఉంది అతనికి. విలేజెస్లో కొంతమంది బాగా పాడగలరు కానీ సరైన బుద్ధి ఉండకపోవచ్చు. బట్ టాలెంట్, బ్యాడ్ ఉద్దేశం ఏంటి, చేపల జాకెట్లు వేసి సేమ్ వస్తువుని అమ్మాయి చెంపదెబ్బ కొట్టి ఆ డైలాగ్ చెప్తే
మ్యూజిక్ మీద మారిపోయాడని చెప్పొచ్చు. బ్యాడ్ ఉద్దేశంతో వాడిన చేపలని మళ్ళీ పాజిటివ్గా ఆ సంగీతం మీద వేడ మీద బయటం, ఆ ఐడియా వచ్చిన తర్వాత ఐ థాట్ ఈ సీన్ సక్సెస్ అయిపోతుంది. దీని విషయం ఏంటంటే అంతసేపు చేపల్లో ఎందుకు బతుకుంటుంది ఈ లాజిక్ ఎవరు అడగలేదు. బట్ ఇందులో హైలైట్ గుర్తుందా సోదరా, విన్సెంట్ గారు అప్పుడు నిజంగా బతకలేదు. షార్ట్ కదా అది. ఇది ఎట్లా తీశారని హిందీలో మళ్ళీ రజనీకాంత్ తమిళ్లో తీశాడు, హిందీలో వాళ్ళు తీశారు. రజనీకాంత్ కూడా అడిగాడు, సార్ ఆ షాట్ ఎలా తీశారు సార్, ఈ షాట్ వాడుకున్నారు సార్, వాళ్ళు వాడుకున్నారు, వాళ్ళు తీలేక. విన్సెంట్ గారు చిన్న తెలియని థ్రెడ్ పెట్టేసి దాంతో ఇట్లా డాన్స్ ఇట్లా చేసి మ్యాజిక్ అన్నమాట. ఒక ఆర్టిస్ట్ లో ఉన్న టాలెంట్ ని వాడుకుంటూ నీ క్రియేషన్ కూడా చేసినప్పుడే ఒక మంచి కథ, హిట్ కథ వస్తుంది అనమాట. ఈ సందర్భంగా నువ్వు అల్లుడు గారు చూసావు, అల్లరమౌడి చూసావు, నువ్వు రీమేక్ చేయాల్సి వస్తే ఈ రెండిట్లో ఏది ప్రిఫర్ చేస్తావు? అల్లుడు గారు చేస్తారు. ఏంటి కారణం? ఎందుకంటే అంకుల్ ఈ రోజుకి నేను ఆ సెకండ్ హాఫ్ లో సీన్లు తలుచుకొని ఈ రోజు ఏడుపు వస్తాయి. ఎక్స్ట్రాడినరీ. ఐ స్టిల్ రిమెంబర్ ఒక సీన్ బాగా గుర్తు. నాన్నగారు క్యారెక్టర్ సత్యనారాయణ గారు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోవాలి, ఇంక రేపు తీసుకెళ్లిపోతున్నారు, ఉరిదీయాలి ఆ క్యారెక్టర్. ఈయన పాట అయిపోద్ది, ఇంట్లో అందరూ బాధగా ఉంటారు. ఈయన సత్యనారాయణ గారి దగ్గరకు వచ్చి ఒక్కరోజు సార్ నాకు బతకాలని ఉంది సార్ అంట. అప్పుడు అందరూ ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఎవరి కోసమో బతకాలని ఉంది అని చెప్తారు. ఈయన చెప్పినప్పుడు శోభనా గారికి షాడో ఒకటే పడుతుంది. దట్ వాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ షాట్స్. ఈ రోజుకి బ్రిలియంట్ షాట్. నేను జనరల్ గా కొత్త డైరెక్టర్స్ ఎవరినో వచ్చినప్పుడు మాకు కథ చెప్పేటప్పుడు ఐ రిఫర్ దట్ సీన్ అలాట్. బ్యూటిఫుల్ సీన్. అల్లుడు గారి సినిమానే నాకు అన్నమయ్యలో ఇటువంటి పాటలు తెలిసింది. కొండలలోనే మనం పల్లవి అన్నమయ్య ఉంచి శోభనతో చరణం మార్పించి పాడాం. ఎమోషనల్, చాలా ఎమోషనల్ సాంగ్. సో ఐ ఓట్ ఫర్ యువర్ చాయిస్ ఓన్లీ. అల్లుడు గారు చాలా రోజుల నుంచి విష్ణుబాబు చేయాలంటున్నాడు, కానీ ఐ అప్రిషియేట్. దానికి చేయడానికి దర్శకుడు నువ్వే చేయాలి. అహంకారం పక్కన పెట్టి, మనిషికి ఒక అహంకారం ఉంటుంది, ఆ అహంకారాన్ని పక్కన పెట్టి ఏముందిలే మా విష్ణుని అనుకోకుండా చేస్తే మంచిది. కానీ నా అభిప్రాయం. ఈ ప్రోగ్రామ్ లో సెకండ్ సెగ్మెంట్ నా గొంతు శృతిలోనా. చెంప మీద ఎవరైనా దెబ్బ అలా కొట్టగానే అబ్బా అంటాం కదా సార్, అంటే సిచ్యుయేషన్ కి తగ్గట్టుగా అలా దెబ్బ కొట్టగానే పాట వచ్చింది. ఆ పాట చూద్దాం సార్. చాలాసార్లు మిమ్మల్ని అడగాలనుకున్నాను. అఫ్ కోర్స్ ఈ క్వశ్చన్ ఇప్పుడున్న జనరేషన్ ప్రతి డైరెక్టర్ కి మైండ్ లో ఉంటుంది. రెండోది ప్రతి యాక్టర్ వుడ్ లైక్ టు నో యు ఆర్ నోన్ ఫర్ ఎక్స్ట్రాడినరీ టేకింగ్ ఆఫ్ సాంగ్స్. మీ పాటలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయని అది అందరూ అనుకుంటారు. మీరు ఒక అమ్మాయిని అందంగా చూపించినంతగా ఇంకో డైరెక్టర్ చూపించలేకపోయారు, చాలా మంది ఉన్నారు. బట్ వాట్ ఐ వాంట్ టు ఆస్క్ ఇస్, మీరు ఒక పాట డైరెక్ట్ చేసే ముందు మీరు నోట్స్ మీరే రాసుకుంటారా, లేకపోతే ఇప్పుడు చాలా మంది డాన్స్ అంతా మనసులో పాట 200-300 సార్లు రికార్డ్ పెట్టేవాడిని. 100 టైం నుంచి 200 టైమ్స్ వినేవాడు. ఫస్ట్ షాట్ నుంచి ఎండ్ షాట్ వరకు మైండ్ లో ఫిక్స్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజీ వాక్ ఓవర్, కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచించడం మొదలు పెడితేనే వస్తుంది సమస్య అంతా. ఒక అమ్మాయిని అందంగా చూపించే దాంట్లోనూ వల్గర్ గా చూపించే దాంట్లోనూ చాలా సన్న లైన్ అంకుల్ అది. మీరు ఏ అమ్మాయినైనా చాలా అందంగా చూపించారు, అందరు అమ్మాయిని. హౌ డు యూ డూ ఇట్? ఎందుకంటే వీ వుడ్ లైక్ టు నో. ఏ అమ్మాయి పూర్తిగా అందంగా ఉండదు ఇష్టం. కొంతమంది కళ్ళు బాగుంటాయి, కొంతమందికి నవ్వు బాగుంటుంది, కొంతమందికి నడుము బాగుంటుంది. బాగాలని అవాయిడ్ చేసి బాగున్నాయి మట్టే తీస్తే ఏమైనా బాగుంటుంది అంతే. సో యూ థింక్ వీ షుడ్ అవాయిడ్, యూ యూస్ టు అవాయిడ్ ఇట్. మీరు అవాయిడ్ చేసి ఓన్లీ వాళ్ళ ప్లస్ పాయింట్స్. అది హీరోలకు కూడా వర్తిస్తుంది. కొంతమందికి ప్రొఫైల్ బాగుండదు, కొంతమందికి డబుల్ చిన్ ఉంటుంది. డబుల్ చిన్ కెమెరామెన్ గోపాల్ రెడ్డి కొన్ని వాళ్ళకి కోఆర్డినేషన్ ఉన్న వాళ్ళకి మనం ఈ డబుల్ చిన్ కనపడుతుంది, కొంచెం లైటింగ్ లో మేనేజ్ చేయమనం, లేకపోతే ఆర్టిస్ట్ గుర్తు చేయటం అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అన్నమాట. మన పాటికి మనకు తోచింది విధంగా కెమెరా పెట్టేసుకుని కారు మీద కాలేజ్ కూర్చోకూడదు. అది ఇప్పుడు అంటే మానిటర్స్ ఉన్నాయి, అప్పుడు మానిటర్స్ కూడా లేవు కదా. లేదు, మనం ఇట్లా చూస్తూనే అన్ని మేనేజ్ చేయాలి. ఎందుకంటే మనోజ్ కూడా అంకిల్ జుమ్మంది నాదం దాకా వాడు కనిపించింది ఒక ఎత్తు, జుమ్మన్ నాదం వాడు ఉన్నంత గ్లామరస్ గా దానికి ఏ సినిమాలోనూ లేడా. గ్లామరస్ గా చూపించాలనే కంకణం కట్టుకున్నావు అసలు ముందు. ఏమన్నావు? ఒక్క రాఘవేంద్రరావు గారి అందంగా చూపించగలడు అన్నావు. అంటే మా గురువు దాసరాయణ గారు చూపించడా? ఆయన ఈ విషయం తేలాలి. కాదు, ఎందుకంటే నువ్వు ఈయన ఒకడే చూపించగలడు అన్న. మా గురువు గారు సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలు తీశారు. అతను అనకూడదుగా, తీసిన వాళ్ళలో మీరొకరు అనాలి. ఉండండి సోదరా. అంతేగాని నువ్వు ఒకటే తీస్తే
మా గురువు గారు తీశారు కదా. రాముడుకున్న క్యారెక్టరిస్టిక్స్, కృష్ణుడుకున్న క్యారెక్టరిస్టిక్స్ వేరే కదా. అలాగని అంటే ఇప్పుడు ఒక ఏంటి, గొప్ప ఆయన బాగా తీయలేదనా? ఆయన రాముడే ఉండొచ్చు, అంకుల్ కృష్ణుడే ఉండొచ్చు కదా. ఆహా. ఓహో. పులి కడుపున పులే పడుతుంది కదా. ఈ రోజు అదే మా గురువు గారికి వీళ్ళు చెప్పకపోతే నా కడుపు ఉబ్బుతుంది. ఏదైనా కొన్ని విషయాలు, ఇంట్లో విషయాలైనా సరే చెప్పియాలి. నేను కూడా అమ్మాయితో మాట్లాడిన విషయాలు మీ ఇంట్లో చెప్పబోతున్నాను. నెక్స్ట్ సాంగ్. సార్ ఇప్పుడు ఒక సాంగ్ చూపిస్తాం సార్. ఆ సాంగ్ గురించి మీరు ముందే మాట్లాడేశారు, చూసేయండి సార్. చెప్పావు కదా దాంట్లో రాఘవేంద్ర గారు తీసినట్టు ప్రపంచంలో ఎవరు తీయలేరు. ఎందుకు అడిగావు? సాంగ్స్ లో అన్నాను. ఆయన కూడా సాంగ్సే అన్నాడు. సాంగ్స్ లో నో డౌట్. ఇవన్నీ చేసింది విన్సెంట్ గారు, కేఎస్ ప్రకాష్ నా సోదరుడు, వీళ్ళందరూ కూడా డివోషన్ సెట్లోకి వస్తే అసలు చూడు, ఆ లైటింగ్ చూడు, లడ్డులాగా. ఒక లడ్డును ఇప్పుడు లడ్డు ఎందుకంటామంటే ఇష్టపడతాం. అసలు ఎవ్రీ ఫ్రేమ్. ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ చూద్దాం. ఇక్కడ ఒక విషయం గోపాల్, ఇందా సాంగ్లోకి ఈ సాంగ్లో విష్ణు ఎప్పుడు వల్గారిటీ ఎప్పుడు వస్తుందంటే మనం పబ్లిక్గా చూపిస్తే వాళ్ళ ఇమాజినేషన్కి లిమిట్ ఉండదు కదా. అలాగే దీంట్లో కూడా డబ్బులో పడిపోయింది. సబ్బు బిళ్ళ మీద పాట ఉంది కాబట్టి లిరిక్లో ఉన్న ఎలిమెంట్స్ని నొరగ, సబ్బు బిళ్ళ ఎక్కడ మిస్ అవ్వకుండా పుట్టి నొరక్కే ఖర్చు మనకి. సర్ఫ్ తేవటం, గవ చేసి నొరక తయారు చేయటం. విన్సెంట్ గారు అటువంటి విచిత్రాలను చేసేస్తారు కదా. దాంట్లోనే ఆ క్రిస్టేషన్ కానీ అన్ని పడుతూ సబ్బు బిళ్ళ ఇమాజినేషన్లో కూడా ఉంది. మళ్ళీ ట్రావెలింగ్ ఫ్రమ్ ది రియాలిటీ టు ఇమాజినేషన్. లిరిక్లో కాలు జారటం అనగానే సెన్సార్ కట్ చేయడం చాలా ఛాన్స్ ఉంటుంది కదా. సో వాళ్ళకి దొరకకూడదు, కాలు జారటం సోపు వల్ల జారింది అప్పుడప్పుడు గుర్తు చేయటం. లేకపోతే ఇమాజినేషన్లో ఉన్న సోప్ ఇక్కడ ఎందుకు వస్తుంది? సో అట్లా ప్రయత్నం ఎక్కువ ఆలోచించాలని నురుగు బిళ్ళ లిరిక్. సార్, అన్నమయ్య సాంగ్ చూస్తున్నప్పుడు ప్రేక్షకుల్ని ఒక్కసారిగా భక్తి నుంచి రక్తి వైపు తిప్పిన పాట. ఆ కాలపు ఇది కనుక సాంగ్లో ఏది పడితే అది యూజ్ చేయకుండా పూలబంతి వాడి డ్రమ్స్కి సెకండ్ స్టేజ్లోనూ బాతులు. నెక్స్ట్ మళ్ళీ సబ్జెక్ట్ పైన ఉంది కాబట్టి గ్రేప్లు వాడి. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయకూడదని చాలా మంది అప్డేట్ చేశారు. ఎంటర్టైనింగ్గా తీసుకొచ్చి తర్వాత లాస్ట్లో చాలా క్లైమాక్స్కి ఎమోషనల్ లీడ్ ఉంటుంది. రాజులు ఇట్లా ఉండరు అంటే ఇలాగే ఉండాలి, జనం తిరస్కరిస్తే అప్పుడు చూస్తాను. చాలా మంది రిమూవ్ చేసేయమన్నారు క్యారెక్టర్. ఇటువంటి సినిమాలో ఈ క్యారెక్టర్ ఏంటంటే నా నమ్మకం ఏంటంటే ఈ క్యారెక్టర్ లేకపోతే ఆ పిక్చర్ అంత హిట్ అయ్యేది కాదు. ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒకే లెవెల్లో వెళ్తుంది, ఒక డ్రాప్ వస్తుంది. అక్కడ ఒక క్యారెక్టర్, విచిత్రమైన క్యారెక్టర్. నా దృష్టిలో రాజులంతా కొంచెం ఎక్సెంట్రిసిటీ ఉంటుంది. అందుకనే కవుల్ని రాజులందరూ పోషించేవాడు ఉంటారు. నువ్వు ఇది పాడు, నువ్వు ఇది పాడు, ఇది పాడు అంటే పాడించుకోవడం సరదా వాళ్ళకి. సో ఇది ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్లో పెట్టబట్టి ఆ రేంజ్ ఆఫ్ సక్సెస్ అయింది అది. అందుకనే సాంగ్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే గబుక్కున ఎవరో ఇది అన్నమయ్య మీద అటువంటి సాంగ్ తీస్తే కుదరదు. ఈ క్యారెక్టర్ మీద నా రొటీన్ ఫ్లవర్స్ కానీ కొంచెం రొమాంటిక్గా ఉండే కానీ రాజులు రసికులు, అది కాదని ఎవరు అనలేరు కదా. సో ఆ డల్గా ఉన్న సినిమాని ఒక్కసారి లేపింది. కన్నడ రాజకుమార్ గారు భారతదేశం గర్వించదగినటువంటి వ్యక్తి, నటుడు కూడా. ఆయన ఈ క్యాసెట్ని సినిమా చూడడం ఒకసారి చూసేస్తే ప్రతిరోజు రాత్రుల్లో చాలా సందర్భాల్లో నా పాత్ర, నేను ఎలా ఇది ఎక్కువ సార్లు ఆయన చూశారని పర్సనల్గా ఆయన చెప్పారు. నేను కలిసినప్పుడు చెప్పారు, సోదరుడికి చెప్పాడు. మోహన్ బాబు గారు, నేను ఎప్పుడైనా రిలాక్స్ కావాలంటే మీరు ఆ అమ్మాయిలందరినీ సెలెక్ట్ చేస్తుంటారే, అది చూస్తుంటాను బాబు నేను అని కన్నడ రాజకుమార్ గారు కూడా చెప్పారు. ఎన్ని ట్రూత్. ఎంతసేపు ఉత్త కారం తింటాం, ఎంతసేపు ఉత్త పెరుగన్నం మీద తింటాం, అన్ని రసాలు కావాలి. అందుకే ఈ క్యారెక్టర్, ఆ పాత్ర అది. సార్, థర్డ్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్ పేరు అవ్వని తీయని దెబ్బ. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. నేను కాదు, గోపాల్ గారిని అలాగే కోదండరామరెడ్డి గారిని అడగవలసిందిగా కోరుతున్నాం. మీకు అభిమానులు ఇచ్చిన బిరుదుల్లో మీకు నచ్చినది ఏది? డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ, నట వాచస్పతి. డైలాగ్ కింగ్. మీరు యాక్ట్ చేసిన సినిమాల్లో 550 సినిమాలు యాక్ట్ చేశారు. గ్రేట్ ఆర్టిస్ట్ మీరు. ఈ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా అంటే గోపాల్ 3 రకాల. ఏ పాత్రలో ఏది? విలన్ గానా, హీరోగా నచ్చిన పాత్ర? అల్లుడు గారు. వెరీ గుడ్. దర్శకేంద్రుడు కలెక్షన్ కింగ్ కాంబినేషన్ లో రావణ సినిమాను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సస్పెన్స్. దానికి నేను ఆన్సర్ చేస్తాను. బట్ హీఈస్ ద ప్రొడ్యూసర్. మళ్ళీ క్వశ్చన్ అక్కడ పోయి, నేను హీరో దానిలో రావణ పాత్రధారిని, అక్కడ పోయి క్వశ్చన్. దర్శకేంద్రుడు విష్ణు దర్శకేంద్రుడు కలెక్షన్ కింగ్ కాంబినేషన్ లో రావణ సినిమాని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నెక్స్ట్ ఇయర్. దాదాపు 50-60 కోట్ల ప్రాజెక్ట్. మరి విష్ణు ధైర్యం చేస్తున్నాడు. మరి లెట్ us see. అది విష్ణు ఆన్సర్ చెప్పాడు కదా.
అది నువ్వు వేస్తేనే కరెక్ట్గా ఉంటుంది అంతే. నిజమే సోదర, భగవంతుని ఆశీస్సులు. రామారావు గారి తర్వాత నేను చేస్తున్నాను, అది నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అటువంటి పాత్రను నేను పోషించి మెప్పించగలిగిన ధైర్యం మీకుంది కాబట్టి. మీ పక్కన హీరోయిన్ గా యాక్ట్ చేసిన వారిలో మీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు? జయసుధ. అల్లుడు గారి సినిమాని రీమేక్ చేస్తే మీ క్యారెక్టర్ కి మీ ఇద్దరు అబ్బాయిల్లో ఎవరు సూట్ అవుతారు? విష్ణు. కుటుంబంలో కలహాలు చిచ్చు పెట్టడం అంటే ఎలాగ జరుగుతాయి. మోహన్ బాబు గారు, మీకు లక్ష్మి అంటే బాగా ఇష్టమా, విష్ణు అంటే బాగా ఇష్టమా, మనోజ్ అంటే ఇష్టమా? లక్ష్మి అంటే ఇష్టం. క్వశ్చన్ పూర్తి కూడా అవసరం లేదు. లక్ష్మి అంటే ఇష్టం. మా నాన్నే చెప్పిన తర్వాత ఇంకెవరు అవసరం లేదు, నాకు ఇంకెవరు స్టాంప్ అవసరం లేదు. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు డైరెక్టర్ కాకపోతే ఇంకేమయ్యేవారు? డ్రైవర్. ఎందుకంటే ఏమీ తెలియదు నాకు. ఎందుకంటే బిఏకి ఏ ఉద్యోగం వస్తుంది, బిఏకి డ్రైవర్కి ఇచ్చే శాలరీ కూడా రాదు. అయితే మీరు ఎందుకు సినిమాల్లో బిఏ అని పెట్టుకునే వాళ్ళు అప్పట్లో? 2-3 పిక్చర్లకు బిఏ అని ఉంటే బాగా ఆడిని. ఓ పిక్చర్లో పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు కూడా నేను అడగల. ఆ సినిమా పోయింది. అప్పుడు నాకు సెంటిమెంట్ వచ్చి ఈశ్వర గారికి గుర్తు చేశాను అనమాట. ఏమంటే నా కోరిక కాదు, సెంటిమెంట్ గా పోయింది, తనకు బిఏని యాడ్ చేయండి అని. డ్రైవర్ అని ఎందుకు అన్నారు? అంటే నిజంగా నువ్వు చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అడిగావు. ఎందుకంటే ఒకసారి నాకు ఎందుకో డౌట్ వచ్చి, నేను డైరెక్టర్ కాబట్టి దేని పనికి వచ్చామని ఆలోచన వచ్చింది. చెక్ ఫిలప్ చేయడం రాదు, ఇది రాదు, టికెట్ కొనుక్కోవడం రాదు. అందరు ప్రొడక్షన్ మేనేజర్లు, మంచి ప్రొడ్యూసర్లు నన్ను పూరా చూసుకుని రూమ్ బుక్ చేసేసి ఫ్లైట్ ఎక్కిచ్చేసి బోర్డింగ్ క్లాస్ అన్ని ఆడే చేస్తారు. అసలు డైరెక్టర్ అవ్వకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి? బిఏకి 5,000-6,000 వస్తుంది. ఇప్పుడు ఏమంతా ఉందో నాకు తెలియదు. మరి దేనికి పనికి వస్తే ఏమీ తెలియదే అనిపించింది. తర్వాత గుర్తుకొచ్చి డ్రైవింగ్ బాగా చేస్తా కదా అని. నువ్వు ఎందుకు అడిగావు నాకు తెలియదు, నేను ఇంతకుముందు నీకు చెప్పలేదు. బట్ నువ్వు అడిగిన దానికి ఇంకో మాట కూడా చెప్తాను విష్ణు. మన డ్రైవరు మన ప్రాణాలు కాపాడతాడు, వాడు రథసారథి. శ్రీకృష్ణుడు రథాన్ని నడిపాడు, రథసారథి. అలాగే సినిమాను నడిపించడానికి తారకుడు కెప్టెన్ అంటాం, రథసారథి అదే దర్శకుడు. తెలుగులో డ్రైవర్ అంటాం, ఈ సినిమాల్లో రథసారథి అంటాం, కెప్టెన్ అంటాం. కాబట్టి అది మైండ్ లో ఉంది కాబట్టి ఈ రోజున యు బికేమ్ నెంబర్ 1 డైరెక్టర్. కమాన్ చప్పట్లు. అది నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. అడుగు సార్. నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళినడివి నా దగ్గరికి ఎందుకు రాలి అసలు డైరెక్షన్ ఛాన్స్ కోసం? అదే సోదరా, ముందు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళావు, నా దగ్గరికి ఎందుకు రాలేదనా? నన్ను ఎందుకు అడగలేదు? హీరోగా చేయమని అల్లుడు గారి వరకు ఎందుకు వెయిట్ చేసావు అంటున్నా. సోదరా, అది చెప్పాలంటే ఒక విధంగా నాదే తప్పు. ఇది చరిత్రలో రాసుకోవాల్సిన విషయం. ఒక దర్శకుడు ఇంకొక దర్శకుడిని పెట్టుకోమని చెప్పడం. దాసరి నారాయణరావు గారు మా గురువు గారు, సోదరుడు రాఘవేంద్రరావు ఇద్దరూ పరిగెత్తున్నారు. అంటే రన్నింగ్ రేస్ లో నువ్వా నేనా అని పరిగెత్తున్నారు. నేను వాళ్ళకు నెక్స్ట్ డైరెక్టర్ని పెట్టుకుని సినిమా తీసి ఫ్లాప్ అయ్యాం. ఒకరోజు మా గురువు గారు పిలిచి, మోహన, మంచి హీరో అవ్వాలంటే గొప్ప దర్శకుడు పెట్టుకోవాలి, నా మాట విని రాఘవేంద్రరావుని పెట్టుకో, రాఘవేంద్రరావుని డైరెక్టర్కి పెట్టుకో, నన్ను పెట్టుకోమని చెప్పలే ఆయన. అంటే మా గురువు గారు ఉడుకుని, ఒరే నేను డైరెక్ట్ చేస్తాను అని చెప్పలా, నువ్వు రాఘవేంద్రరావుతో ఒక పిక్చర్ చెయ్యి, ఆ తర్వాత నేను కావాల్సి చేస్తాను, నువ్వు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయని చెప్పాడు. ద క్రెడిట్ గోస్ టు మై గురు టు టెల్ దట్. ఆఫ్టర్ దట్ నేను వెళ్ళాను. దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. నగ్న సత్యాలు, ప్రజలకు తెలియని విషయాలు, ఈ జనరేషన్ తెలియని విషయాలు. మా గురువు గారి సినిమా హిట్ అయితే మిస్సెస్ సరళ, రాఘవేంద్ర గారు మిస్సెస్, ఆవిడ నేరుగా వెళ్ళి దాసనారాయణ గారిని, మా గురువు గారిని అభినందిస్తుంది. అలాగే ఈయన సినిమా హిట్ అయితే మా అక్కయ్య దాసరి పద్మ గారు, అన్నయ్య రా, నువ్వు సినిమా పెద్ద గొప్ప హిట్ అయిందంట, మీకు ఈయనకంటే కూడా మీ సినిమా గొప్ప హిట్ అంట అని చెప్పగలిగిన మహాతల్లి. అలా ఈ జనరేషన్ లో ఎంతమంది ఉన్నారు, ఎవరో చెప్పండి. 40ఏళ్లలో ఏ స్టేజ్ మీద కూడా నేను మాట్లాడినా నా తరపున, సోదరుడి తరపున కూడా నేనే మాట్లాడతానని చెప్పేసి అనౌన్స్ చేసి నా ఎక్స్ప్రెషన్ కూడా ఆయనే చెప్పేవారు. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్. అది ఇంత ముందు కూడా చెప్పాను నేను ఆల్రెడీ. ఇన్నేళ్ళు నా తరపున మాట్లాడినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అది ఇండైరెక్ట్ గా ఇట్ విల్ బి ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్ ఆల్సో. ఫస్ట్ టైం ప్రెస్ లో, అప్పుడు వీడియోలో ఏదో ప్రెస్ ఏదో మాట్లాడుతూ ఉంటే నేను మోహన్ బాబు గురించి ఒక విషయం చెప్తాను. నా ఉద్దేశంలో మోహన్ బాబు ఏ పాత్ర అయినా చేయగలడు. బట్ మోహన్ బాబు చేసిన పాత్రలు వాళ్ళ హీరోలు ఎవరో చేయలేరు. లిస్ట్ చూసుకో, సింగిల్ లైన్ లో చెప్తున్నాను. మోహన్ బాబు కామెడీ హీరోగాను చేయగలడు, తిక్క హీరోగా చేయగలడు, పెదరాయుడు లాగాను ఇది చేయగలడు, వెనక్కి నడుస్తూ అట్లా వెళ్ళి చేయగలడు. బట్ ఏ హీరో కూడా మోహన్ బాబులో చేస్తే జనం ఒప్పుకోరు. సో హీ విల్ సూట్ ఫర్ ఎవ్రీథింగ్.
సో దిస్ ఈజ్ మై స్టడీ ఆన్ మోహన్ బాబు. ఐ థింక్ ఐ గేవ్ యూ రైట్ ఆన్సర్. ముద్దుతో నమాలు నేర్పించనా. మేజర్ చంద్రకాంత్ అనే సినిమా నాన్నగారు ప్రొడ్యూస్, మీరు డైరెక్టర్ దానికి. అండ్ లాస్ట్ సోషల్ ఫిల్మ్ ఆఫ్ అన్న ఎన్టీ రామారావు గారిది. అది ఎలాగా, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అట్ ఆల్? ఆంధ్రదేశం గర్వించినటువంటి మహానటుడు ఎన్టీ రామారావు గారు చివరి దశలో చేసినటువంటి పిక్చర్, అది ఆ అదృష్టం నాకే దక్కింది. ఆ పుణ్యభూమి నా దేశం అనే పాటను చాలా మంది పెట్టుకుని బ్రతుకుతున్నారు. నా పాట అది, సర్వ హక్కులు నావి. కాబట్టి ఐఎమ్ సో లక్కీ. నా బ్యానరు అటువంటి మహానటుడితో సినిమా తీయడం, దర్శకుడు సోదరుడు చేయడం, ఇది మామూలు విషయం కాదు. ఏదేమైనా మిమ్మల్ని గురించి కొంతమందికి కొంత తెలుసు. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా మందికి తెలియదు. ప్రజలకు తెలిసేటట్టు చేయడానికి అవకాశాన్ని కల్పించావు. ఎన్నైనా సరదాగా మాట్లాడుకోవచ్చు, కానీ ఒక దర్శకుడిగా ఇన్ని సంవత్సరాల్లో ఎంతో మంది నటీనటులు రాఘవేంద్ర గారి సినిమాలో యాక్ట్ చేస్తే అది మా అదృష్టంగా భావిస్తాం అని నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు, నీ కాళ్ళ మీద పడిన వాళ్ళు, నీ ద్వారా గొప్ప నటీనటులైన వాళ్ళు నాకు తెలుసు. ఇది కేవలం భగవంతుడు, కెఎస్ ప్రకాష్ రావు గారు, ఆ అమ్మ నీకు జన్మను ప్రసాదించారు. నువ్వు 100 సంవత్సరాలు ఉండి ఇంకా ఈ తరంలో కూడా నా బిడ్డలతో పాటు మిగతా వాళ్ళకు కూడా నువ్వు దర్శకత్వం చేయాలని. యు ఎవర్ గ్రీన్. ఏ తరానికి నీ మైండ్ పనికొస్తుంది. నువ్వు గొప్ప దర్శకుడివి. నువ్వు నాకు ఈ అవకాశాన్ని కలుగు చేశావు. రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాలన్నీ చూసుకుంటే నాకు ఎక్కడెక్కడ తీసాము, ఏమేమిటి అనుభూతి, గత జ్ఞాపకాలు తలుచుకుంటే మళ్ళీ ఇటువంటి సినిమాలు చేయగలమా? ఇటువంటి సాంగ్స్ నాది చేయకపోయినా పర్వాలేదు, కానీ నా పిల్లలకి ఇటువంటి అవకాశం దొరుకుతుందా? ఇటువంటి దర్శకులు ఉన్నారా? ఇటువంటి పాటలు చిత్రీకరణ తీసే వాళ్ళు ఉన్నారా అన్న ఆలోచన చేసేటట్టు నువ్వు చేశావు. భగవంతుని ఆశీస్సులు, శ్రీ కాణిపాక వినాయకుని ఆశీస్సులు, శ్రీ కాళహస్తీశ్వరుని ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ఫైనల్ గా మన ఇష్టదైవం శ్రీ షిరిడీ సాయినాథుని ఆశీస్సులు నీకు, నీ కుటుంబానికి ఉండాలని, ఎల్లప్పుడూ నువ్వు సుఖ సంతోషాలతో ఉండాలని, మమ్మల్ని అందరినీ మంచిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. మీ అందరికీ దర్శకేంద్రుడి చేతుల మీదుగా ఓ చిరు కానుక. ఆ పల్లె కళే పలుకుతున్నది, ఆ జానపదం జల్లుమన్నది, ఆ జానదతై అల్లుకున్నది. సక్ ఏంది నీ కదా అసలు శ్రీదేవి కూడా అసలు ఆ వ్యాంప్ క్యారెక్టర్ అంటే రెండోది ఎంత పరం పవిత్రంగా చేసిందో, ఈ క్యారెక్టర్ అంతా విచ్చలవిడిగా చేసింది. మా ఇద్దరి కాంబినేషన్ బాగుంది ఆ టైంలో. కేవలం రాఘవేంద్ర గారి డైరెక్షన్లో చేసి ఎస్ అనిపించుకుంటారు. దానికోసం పరితపించారు. నాకు ఆయన డైరెక్షన్లో చేయడానికి మోసగాడు ఒక ఎంట్రీ అయింది. ఆ తర్వాత రియల్ బ్రేక్, రియల్ నా స్టార్ స్టేటస్, ఒక సూపర్ స్టార్ కి ఇనిషియేట్ చేసిన సినిమా రాఘవేంద్రరావు డైరెక్షన్, చిరంజీవి హీరోగా, అడవి దొంగ అండ్ గోపికృష్ణ మూవీస్ అనేసరికే ఇంకెలాగంటే ఇంకా నా జీవితానికి ఢోకా లేదు. ఈ రోజున మీరు అంటున్న ఈ మెగాస్టార్ కానీ ఇంకోటి కానివ్వండి, దానికి నాంది పలికింది, దానికి శ్రీకారం చుట్టింది మాత్రం రాఘవేంద్ర గారి డైరెక్షన్ లో అడవి దొంగ అనేది. సినిమా లవర్స్ ఎవరైనా మీ సినిమా అనేది ఒక స్పెషల్, అది అందులో పాటలు ఇంకా స్పెషల్. జగదేవి అతను సోదరులో శ్రీదేవి అంటే మాకు అంత గ్లామరస్ హీరోయిన్, అలా చూస్తూ ఉండిపోవాలనిపించే హీరోయిన్ చూడటం లేదంటే ఎంత మాస్ మైండ్ చూడాలి. ఒక హీరో తప్ప, హీరో వర్షిప్ తప్ప ఇంకేమి వాళ్ళకి కంటి కనిపించవు. రాఘవేంద్ర గారు కోరుకున్నట్టుగా నాకు రావటం లేదు అక్కడ. నేను దెబ్బకాయ అంటాను, సౌండ్ ఇవ్వన్నాను. సో ఆ సౌండ్ ఇచ్చింది ఇప్పుడు వినపడిన సౌండ్ కేసు రామారావుది. జమ్మకు జమాల్ లస్కుటప్ప, జమ్ము జమాల్ లస్కుటప్ప అని అది ఆయన చెప్పారు, అనేసారు. దాని అర్థం ఏంటి అనంది. అబ్బో చాలా ఉంది, నువ్వు అడక్కు, ఆయన పర్సనల్గా అడుగు, ఆయన చెప్తారని చెప్తాను. అది ఎలా అనుకోవచ్చు. సో ఆ అమ్మాయికి కావాల్సినగా చెప్పారు ఆయన. లస్కుటప్ప జమ్మునంటే అసలు నీ యొక్క అంద చందాలకి నేను అసలు దాసుని అయిపోయానని అర్థం వచ్చాను ఆయన. అమ్మాయి ఆనందపడింది. నాకు వచ్చి చెప్పారు, అమ్మాయి చెప్పింది కరెక్టా అని. అబ్బాయి కాదు, నిన్ను ఇలా పడేస్తానేమో అనుకున్నావు అని నాకు